సుమిత్రానంద్ గారు, అంటే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు అంటే విడదీయడం తప్పులేదు కానీ విడదీసిన విధానం తప్పు ఉందని చెప్పేసి జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి 2009లో ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకొని 1200-1300 మంది తెలంగాణ బిడ్డల బలిదానాలకు రెండు జాతీయ పార్టీలు చంద్రబాబు పార్టీ కారణమైంది. ఏపీలో బోగస్ ఏదైతే రాజీనామాల డ్రామాలు ఆడినరో ఆ కారణంగా అక్కడ కాంగ్రెస్ సోనియా గాంధీ గారు ఇచ్చిన ప్రకటన వెనుకకు తీసుకున్నారు. కాకినాడ తీర్మానం ఒక ఓటు రెండు రాష్ట్రాల ప్రకారం రాష్ట్రం ప్రకటించకుండా బీజేపీ ఈ బలిదానాలకు కారణమైంది. జనసేన వాళ్ళు కుటుంబ పార్టీ అంటారు. చిరంజీవి గారు ఓ పార్టీ పెట్టుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఓ పార్టీ పెట్టుకోవచ్చు, సినిమాల్లో హీరోలం అనుకొని రాజకీయాల్లో కూడా హీరోలం అవుతాం అనుకుంటే ఎట్లా? స్వతంత్రంగా మీరు ఇంట గెలిచి రచ్చగలండి, స్వతంత్రంగా మీరు మీ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేయగలరా? కూటమి లేకుండా మీరు పోరాడగలరా? ఉప ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి కండి, ఎవరద్దన్నారు? మా తెలంగాణ ప్రజలను అవమానించిండ్రు, మా కంటి చూపును అవమానించిండ్రు, క్షమాపణ చెప్పకుండా రాష్ట్రంలో అడుగు పెడితే ఒక ఉద్యమకారులుగా, పార్టీ పరంగానే కాదండి, తెలంగాణ వాదులుగా ఉద్యమకారులుగా మేము తప్పకుండా అభ్యంతరం వ్యక్తం చేస్తాం. మేము ప్రభుత్వం అనుమతించొద్దనే డిమాండ్ చేస్తాం తప్పకుండా. ఎందుకంటే రేపు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అండి, ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. 60 సంవత్సరాల పోరాట ఫలితము, ఆకాంక్ష నిజమైనటువంటి రోజు, అమరవీరుల బలిదానాలకు మరి ఒక ఫలితం అందినటువంటి రోజు. కేసీఆర్ గారి 11 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు మరి ఫలితం అందిన రోజు. 2009 డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే మరి 2014 తెలంగాణ రాష్ట్ర సాధన ప్రకటన ఉండేది కాదు. కేసీఆర్ గారి నాయకత్వము, తెలంగాణ ప్రజలు ఆయన వెంట నడిచిన తీరు, ఏది ఏమైనా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అటు బీజేపీ వ్యతిరేకిస్తుంది, ఇటు జనసేన వ్యతిరేకిస్తుంది, ఇటు తెలుగుదేశం వ్యతిరేకిస్తుంది. ఎవరండి తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడింది ఎవరు? ఏదో మీరు సంపాదించింది ఎక్కడి నుంచి? మీరు సంపాదించిన దాంట్లో ముష్టి ₹1 ఇస్తే అది పెద్ద ఇదైపోయిందా? మీరు చేసింది ఏంటండి? మీరు చేసింది కాదండి, అదే మీ అధినేత చేసింది ఏంటండి? మీరు ఏమన్నారు ఇందాక? అడ్డు రాకండి అని చెప్పారు. సోకాళ్ళు కాదండి, ఉద్యమకారులం. రగిలిపోతుంది హృదయం. రగిలిపోయిందండి. మీరు ఉద్యమకారులకు ఏం చేశారండి? నిజమైన ఉద్యమకారులకు ఏం చేశారు? మీరు ఉద్యమకారులకు మేము చేసినామండి. నేను ఒక ఉద్యమకారిని, నన్ను గుర్తించిండ్రు, టీఎస్పీఎస్సీ మెంబర్ గా నన్ను నియమించిండ్రు. బలిదానాలు చేసిన మేడం, నేను ఏమంటానంటే బలిదానాలు చేసిన అందరికీ ఒకటి మేడం, నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నాం. మీరు ఉద్యమకారులు, రెస్పెక్ట్ చేస్తున్నా మేడం. నేనేమంటే మిమ్మల్ని అనట్లేదు. నేను ఏమంటానంటే ఉద్యమకారులు బలిదానాలు చేసుకుని కుటుంబాలకు న్యాయం చేయాలి కానీ నేను అడుగుతున్నాను. మీరు ఉద్యమకారులు కాదు, మీకు రెస్పెక్ట్ చేయనట్లే. చాలా మంది ఉద్యమకారులు మీకు తెలుసు. వినండి, సమాధానం చెప్తున్నా వినండి. ఉద్యమకారులు ఎవరైతే ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారో, తెలంగాణ బిడ్డలు ఉన్నారో, వాళ్ళ కుటుంబాలకు 500 పైచిలకు కుటుంబాలకు ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగము, ఇంటికి 5 లక్షల రూపాయలు సాయం చేయడం జరిగింది. కామారెడ్డిలో కానిస్టేబుల్ కృష్ణన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఆయన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వడము, అలాగే ఆర్థిక సహాయం చేయడము, అలాగే ఇంటి స్థలం ఇవ్వడం, ఆయన కూతుర్ని మెడిసిన్ చదివిస్తూ ఉన్నారు, MBBS ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు. సునీత గారు మేడం, మా ఒక మహిళ డిఎస్పీ సునీత గారి విషయం మేడం. డిఎస్పీ సునీత గారు ఆమె స్వయంకృతం అండి. అది ఎవరి తప్పిదాలకు వాళ్ళు కొన్ని సందర్భాల్లో బలిగాక తప్పదు. డిఎస్పీ సునీత గారు రాజీనామా చేసిండ్రు. ఆమె పోరాటం, ఆమె పంత ఆమె చూసుకున్నారు. ఇక్కడ మీరు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సినిమాల్లో వేషాలు మార్చినట్టే రాజకీయాల్లో కూడా రంగులు మార్చిండ్రండి, సనాతనం అని చెప్తారు. ఎక్కడి సనాతనం అండి? చెగువేరా అంటారు, ఎర్ర ముసుగేసుకొని వస్తారు రాజకీయ ప్రవేశంలోకి, ఆ వెంటనే కద్దరు వేస్తారు, ఆ వెంటనే మరి ఇంకా కాషాయం ధరిస్తారు. ఇట్లా మాట మార్చడము, వేషాలు మార్చడం ఆయనకు సహజమైపోయింది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలను అవమానించిండ్రు. తెలంగాణ ప్రజలను అవమానించినటువంటి వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, మా పండగ రోజు. మీకు ఇక్కడ ఏం పని? మీరు పెట్టుకోండి, నిర్మాణం చేసుకోండి, మీ పార్టీ నిర్మాణం చేసుకోండి, ఏపీలో చేసుకోండి, కర్ణాటకలో చేసుకోండి, ఇంకోటి చేసుకోండి, జాతీయ స్థాయిలో విస్తరించుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక పండగ రోజు, ప్రత్యేకమైనటువంటి రోజు, మా మనోభావాలని దెబ్బతీయడం. జనసేన పార్టీ పుట్టింది తెలంగాణలో మేడం, తెలంగాణ వచ్చినాక పార్టీ పుట్టింది. కృష్ణతేజ గారు ఏం చెప్తారు? అంటే కృష్ణతేజ గారు, నా వాయిస్ వినిపిస్తుందా?
వినిపిస్తుందండి, చెప్పాలి. అంటే తెలంగాణలో నిరుద్యోగం హామీల అమలుపై వస్తున్నటువంటి సమయం, ప్రశ్నలు లేవనెత్తున్న సమయంలో మీరు అటెన్షన్ డైవర్షన్ చేయడానికే మళ్ళీ తెర మీకు తెచ్చారని మీ మీద ప్రధాన ఆరోపణ ఉంది. ఇప్పుడు నిరుద్యోగత మీద ప్రశ్నించండి, ఉన్న బడ్జెట్ పైన ప్రశ్నించండి, జల వివాదాల పైన ప్రశ్నించండి, ఒప్పుకుంటాం గతంలో ఉద్యమకారులకు జరిగిన న్యాయం పైన ప్రశ్నించండి. జనసేన పుట్టినప్పుడు చెప్పే తెలంగాణలో పుట్టిందంటున్నారు. ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితి, ఈ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి మెచ్చుకోండి. డెఫినెట్లీ ఇవన్నీ మేము ఒప్పుకుంటామండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఈ రోజు జరిగిన పరిస్థితి ఇందాక నేను చాలా క్లుప్తంగా వివరించాను. ఎవరిని విమర్శించడం కాదు, సామరస్యపూర్వకంగా వెళ్తున్న వాతావరణాన్ని రేపు జిహెచ్ఎంసీలో కొన్ని విచ్ఛిన్నమైన శక్తులు, పార్టీ పేరు తీయడం కూడా అర్హత లేదు, జనం మర్చిపోతే మళ్ళీ ఆ జనాన్ని డెఫినెట్లీ కళ్ళలో నాననివ్వం. ఎందుకంటే అల్టిమేట్లీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ విభేదాలు ఇవాళ ఎవరు సెటిలర్స్ అనే బెదర్వు లేదు, ఇక్కడ తెలంగాణ బిడ్డలే అందరూ. అలాంటి ఒక వాతావరణంలో మనం ఉన్నాం కాబట్టి అందరు కూడా అలాంటి వాతావరణంలో కొనసాగాలని కోరుకుంటాం. దానికి అనుకునే మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు కూడా మీరు చూడండి ఎక్కడ కూడా డైరెక్ట్ స్పందించలేదు, మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే సభ అనుమతిస్తాం, ఆ సభ పేరేంటి, నవ నిర్మాణ సభ దగ్గరే వీళ్ళకి వచ్చిన ఆటంకం. అది జన సైనికులకు కూడా తెలుసు, వాళ్ళ మంచికే. ఎందుకంటే ఏదైనా జరగాలనే జరిగితే ఎవరు నైతిక బాధ్యత వహిస్తారు? పవన్ కళ్యాణ్ గారి బాధ్యత వహిస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అన్న బాధ్యత వహిస్తారా, లేకపోతే ఇంకెవరన్నా బాధ్యత వహిస్తారా? కాబట్టి అల్టిమేట్ తెలంగాణ ప్రభుత్వమే కదండి బాధ్యత వహించాల్సింది. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇది ఎందుకు చెప్తున్నానంటే గతంలో మీరు ఆ ఏపీలో తెలంగాణ వాళ్ళు పోయి ఏపీలో సభలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా సమాధానాలు ఇచ్చినారు, ఇదే విధంగా మేము కూడా చెప్తున్నామండి. ఇక్కడ సభలు పెట్టుకోవడం కాదు, డెఫినెట్లీ సభ పెట్టినప్పుడు ఏం మెసేజ్ ఇస్తున్నాం పబ్లిక్ కి, ఆ మెసేజ్ వల్ల డెఫినెట్లీ యువత డెఫినెట్ ఈ రోజు చూస్తున్నాం జెన్సీ లాంటి వాతావరణాలు డెఫినెట్ టెర్మినాలజీ వింటున్నాం. ఇప్పుడు ఇలాంటి దగ్గర ఆకర్షితులై యువత జరగాలని తెలంగాణ జరిగితే ఎవరు జనరల్ రెస్పాన్సిబుల్ అండి? ఎందుకంటే తెలంగాణ డెఫినెట్లీ ఆవేశం, తెలంగాణ డెఫినెట్లీ నిజాం పరిపాలన ఉండి తెలంగాణ ఒక ఆవేశానికి ప్రతీక. ఆవేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. వాళ్ళు ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో యువత స్త్రీలు ఆదివాసులు వీళ్ళు గణనాత్మక శక్తులు ఉన్నారు. వీరందరూ పోరాటాల వల్ల ఇవాళ తెలంగాణ వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ ఆకర్షితులై ఇట్లాంటి పదజాలకి ఇట్లాంటి దానికి డెఫినెట్లీ వాళ్ళు వెళ్తే డెఫినెట్లీ స్ప్లిట్ ఎవరికి మంచిది? నేను అదే చెప్తున్నాను. అందుకే ఇందాక సనాతన ధర్మం గురించి మాట్లాడాను, దాని గురించి మాట్లాడానండి. ఎందుకంటే ఈ టాపిక్ రిలవెంట్ గా, టాపిక్ రిలవెంట్ ఏంటి, సభ పేరు మార్చండి, సభకి ఎవరు నైతిక బాధ్యత వహిస్తారు, జరగాలని జరుగుతుంది కూడా చెప్పండి అండి. ఇదే నేను జీ తెలుగు సాక్షిగా మీకు మెసేజ్ ఇవ్వదలుచుకుంది. ఇంకా జన సైనికులు చెప్తే మనం విందాం. మాధవరెడ్డి గారు మీ వాయిస్ రావట్లేదు. మాధవరెడ్డి గారు మీ వాయిస్ రావట్లేదు. ఓకే 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 మీ మీ సిగ్నల్ ఇష్యూ ఉంది. ఓకే సుమిత్రానంద్ గారు ఏం చెప్తారు? అదేనండి, తెలంగాణలో తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ద్రోహులు, తెలంగాణ ప్రజల్ని అవమానించినటువంటి వారు, తెలంగాణ ప్రజల మనోభావాల్ని గాయపరిచినటువంటి వాళ్ళు ప్రవేశించి అడుగుపెట్టే అర్హత, నైతిక అర్హత లేదు. రాజకీయ పరంగా ఇతరత్ర మరి ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తనను తాను ప్రశ్నించుకోవాలి. ఆ నైతిక అర్హత తనకున్నదా? తాను ఎట్లా రంగులు మారుస్తున్నాడు, ప్రజలు ఎట్లా గమనిస్తా ఉన్నారు, ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన ఏదైనా చేసుకుంటే అక్కడ చేసుకొనియండి. ఇక్కడ ప్రజలకు ఒకటి అర్థమవుతుందండి. మొత్తానికి ఈ దృష్టి మళ్లించే కార్యక్రమం ఒకటైతే అటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ నుంచి మొదలైతే, అలాగే ప్రజల దృష్టి, యూత్ దృష్టి ఏమన్నా మళ్లించాలనేటువంటి కుట్ర ఉన్నదా ఒకటి. రెండు, బీజేపీ మొన్న మోదీ గారు వచ్చి ఇద్దరి ఇళ్లలో గంట సేపు ఇక్కడ తెలంగాణకు వచ్చిండ్రు. తెలంగాణ మంత్రులు ఇద్దరు ఉన్నారు, తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. స్థానికంగా వాళ్ళ ఇళ్ళకి కాకుండా వీళ్ళ ఇళ్ళకి, ఏపీకి వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు, తెలంగాణకు వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అక్కడ మంతనాలు జరపడం, బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాబోతున్నది రేపటి రోజున, మరి అందరం కలిసి ఒకటై ఎదుర్కొందాం అనేటువంటి ఆలోచన ఏమన్నా చేసిండ్రా, కుట్ర ఏమన్నా వ్యూహరచన చేసిండ్రా అనేటువంటి అనుమానం అయితే తెలంగాణ ప్రజలకు వస్తా ఉన్నది, తెలంగాణ వాళ్ళకు వస్తా ఉన్నది. ఎవరి వల్ల సాధ్యమైంది కేసీఆర్ గారి వల్ల 9.5 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ప్రత్యామ్నాయం లేదు. 2.5 సంవత్సరాల్లో తెలంగాణ ఆగమైపోయింది. 4 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ ఇంతవరకు మరి ఎలాంటి ప్రగతి లేదు. ఇవన్నీ గమనిస్తున్నారు. అన్ని రకాలుగా రైతన్నలు, నిరుద్యోగులు అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. దృష్టి మళ్లించే చర్య అయితే గనక ప్రజలు అర్థం చేసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సుమిత్రానంద్ గారు, మాధవరెడ్డి గారు, కృష్ణదేవ్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.